హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా టమాటో రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టమాటో రసం ఇలా చేశారంటే రోజు తిన్నా అస్సలు బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం 4 టమాటోలని, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి టమాటో ముక్కల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చింతపండును వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి స్టెయినర్ని పెట్టి అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుతూ ఈ తొక్కలని సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రాముల వరకు నీళ్ళని తీసుకున్నానండి. చూడండి, ఇలా తొక్కలన్నీ సపరేట్ అయిపోవాలి. ఇలా టమాటో రసం తీసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి టమాటో రసం కోసం పొడిని చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిర్చీలని, 5-6 వెల్లుల్లిపాయలని వేసి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడి చేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో రసంని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చీలని, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలుపుకోండి. ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని కాస్త మరిగించుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా రసం అనేది మరిగి కాస్త తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ రసానికి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని వేయండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చిని వీటిని వేసి ఫ్రై చేశాక కచ్చాపచ్చాగా దంచిన 2-3 వెల్లుల్లిపాయల్ని, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసి చివరగా హింగువని వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని రసంలోకి వేయండి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే టమాటో రసం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వట్టి అన్నంతో పక్కకి పాపడ్స్ వేసుకొని తినేయొచ్చు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.